మరి దేహాన్ని లక్షణంతో గుర్తించావా, ధర్మాలతో గుర్తించావా, గుణాలతో గుర్తించావా? ఎలా గుర్తించావు? ధర్మాలని, గుణాలని, లక్షణాలని అన్నది ఎవరు? నేనే. శరీరం ఎలా ఉంది? నలుపు ఎరుపు తెలుపు విశ్రమంగా ఉండొచ్చుగా. పూర్తి నల్లగా కాలు డబ్బాగా ఉన్నాను ఎవడైనా అంటాడా? అంటాడు. కానీ పళ్ళు తెల్లగా ఉంటాయా? ఒకే రంగుతో ఉంటుందో శరీరం అంతా? ఉండదు, మిశ్రమం. కానీ ఏం చేస్తాం? పచ్చగా ఉండగానే ముఖం వాడు పచ్చగా ఉంటాడు. కానీ ఏ వ్యాధి వచ్చా రాకపోయినా ఇవన్నీ నల్లగా లోపల బొల్లి ముచ్చడం నువ్వు చూడవు. అరే ఎంత అందంగా ఉన్నాడు, ఈ బొల్లి ముచ్చ చూసి అయ్యా బాబో ఇది వ్యాధి అంటాడు. కాబట్టి మిశ్రమ రంగుతో ఉన్నాం. అలాగే దేహం కూడా ఎలా ఉంది? రకరకాల భిన్నమైన రూపాలతో, భిన్నమైన చేష్టలతో, భిన్నమైన వాసనతో, భిన్నమైన ఆకారాలతో, రూపనామాలతో, మార్పులు చేర్పులతో ఉన్నది అని నేనే ఉంది. కానీ నేను లేవు కాబట్టి స్వయం నేను ఉన్నాయి లేవు అన్న ప్రసక్తి కట్టిబెట్టి అనుభవం అవగాహన చేసుకో. ఏ విధంగా? ఆకాశం ఉన్నది, ఆది మొదల మధ్య లేకుండా పరిపూర్ణంగా ఉంది కదా. పరిపూర్ణమైన ఆకాశాన్ని పరిపూర్ణంగా ఉన్న నీవు స్వయం గమనించ ఊరకుండు. స్వయం బోధ సూచనతో నీ స్వరూపం సత్యాంత పరిపూర్ణ మౌనంగా ఉన్నదని స్వయంగా బోధించి సూచిస్తున్నాడు ఈ గుణ. నన్ను చేరిన జిజ్ఞాసులకు, భక్తులందరికీ ఇదే చెప్తా. ఆరోగ్యం అంత ముఖ్యమో, అనారోగ్యం కొద్దిగా గొప్ప ఉండాలి. అనారోగ్యం లేకుండా ఆరోగ్యం ఉండదు. అలాగే పూర్తిగా జ్ఞానం ఉందనుకున్న అజ్ఞానం కూడా ఉంది. ఏ జ్ఞానాజ్ఞానం నేను చెప్పింది ఎవరు? తానే భిన్న భిన్నంగా ఉంటున్నాడు. ఎందుకు? దేహకారంగా ఉన్నందువల్ల. దేహకారంగా లేకుండా ఎలా పోతావు? అనురూపంగా ఉంటాయి. అనువుగా లేకుండా ఎలా పోతావు? కానీ ఇవన్నీ విడిగా వచ్చేటి ఎలా ఉన్నా నువ్వు సత్సాన స్వరూపమైన మౌనంగానే ఉన్నావు అని మాత్రమే స్వయం ప్రబోధ సూచనతో నిర్గుణ చైతన్య గత సిద్ధాంతాలు, ఇప్పటి సిద్ధాంతాలు, మార్గాల పద్ధతులు, సమాజ స్పృహతో వాటిని గౌరవిస్తూ ప్రేమిస్తూ వ్యవహారిక జ్ఞానం ఎలా ఉండాలి? తోడు నేడుగా ఉన్నది తల్లి, తండ్రి వీడు. మరి భార్య తోడు నేడుగా ఉంటాడా? మళ్ళీ తన తండ్రి అనిపించుకోవడానికి, తాతని చూడటానికి మరి సృష్టి చేస్తున్నాడుగా. ఆ సృష్టి తల్లితో చేయడు కదా. అంటే దానికి పద్ధతి ఉంది. తోడు నీడు అంటే ఏంటి? సృష్టి చేసేవాడే. వాడెవరు? తానే ప్రకృతి పురుషుడు. తానే అంటే సృష్టి ఎవరు? తానే. స్థితి ఎవరు? తానే. ఎలా చెప్పగలవు? నేనున్నాను, నా కళ నేనే. నేనున్నాను, నా ఇద్దరు నేనే. నేనున్నాను, నా మెలకు నేనే. నేనున్నాను, నా రోగాలు నావే, సమస్యలు ఇన్ని ఉన్న తాను వాస్తవంగా సత్యాన్ని పరిపూర్ణ మౌనంగా చేస్తూనే అనుభవిస్తున్నాడు కదా. అలా ఉంటూనే, అలా ఉన్నందువల్లనే అట్లు గమనించడమే స్వయం గమనిక సాక్షాత్కారం, స్వయం స్మృతి సాక్షాత్కారం అని మీకు మీరే స్వయంగా నిర్గుణ చైతన్య స్వాంత ఉనికి అవగాహనతో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే బోధించి సూచిస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు. ఆ విధంగా ఉంటే వ్యవహార జ్ఞానం కూడా చక్కగా వ్యవహార జ్ఞానం ఏ విధంగా మెలగాలో మెలగకూడదో అన్నది కొత్తగా నేర్చుకోకల్లా ఏక సంగీతంలో జరిగిపోతుంది ఆటోమేటిక్గా అని గ్రహించి ఊరక ఉండండి.